హాయ్ ఫ్రెండ్స్, ఓల్డ్ శారీతో అంబ్రెల్లా డ్రెస్ అనేది కటింగ్ ఎలా అనేది చూపిస్తున్నాను. దీనికోసం నేను 4 మీటర్స్ పాలిస్టర్ క్లాత్ అండ్ ఓల్డ్ శారీ తీసుకున్నాను. 1 మీటర్ క్లాత్లో ఆఫ్ చేసి దాంట్లో బాడీ పార్ట్ అనేది కటింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు ఇది కుట్టబోయే కస్టమర్ది బాడీ పార్ట్ హైట్ వచ్చేసి 14.5. ఇంకా ఖర్చులోకి 1 ఇంచ్ అనేది తీసుకున్నాను. టోటల్ హైట్ 15.5. ఇప్పుడు షోల్డర్ అనేది 5 ఇంచెస్ తీసుకుంటున్నాను. నెక్ విడ్త్ 2 ఇంచెస్, ఆర్మ్ హోల్ వచ్చేసి 6 ఇంచెస్ తీసుకుంటున్నాను. చెస్ట్ లూజ్ వచ్చేసి 11 ఇంచెస్. అలాగే నడుము అనేది 9.5 ఇంచెస్. ఎక్స్ట్రా ఖర్చు కోసం అలాగే చెస్ట్ దగ్గర కూడా 2 ఇంచెస్ ఖర్చు కోసం వేసుకుంటాను. కంప్లీట్ అయిన తర్వాత కార్మ్గా ఉండని డ్రా చేసుకోవాలి. డ్రా చేసుకున్న తర్వాతకి ఎక్స్ట్రాస్ అంతా కట్ చేసుకోవాలి. ఆ తర్వాత మనకు ఆర్మ్ హోల్ అనేది కరెక్ట్గా వచ్చిందా లేదా చెక్ చేసుకోవాలి. 11 ఇంచెస్ ఆర్మ్ హోల్ ఉంది కస్టమర్ది, కరెక్ట్గానే వచ్చింది నాకైతే. ఒకవేళ అలా రాలేదు అనుకుంటే మనం 6 ఇంచెస్ తీసుకున్నాం కదా ఆర్మ్ హోల్ రౌండ్ కోసం, హైట్ అనేది 6 ఇంచెస్ తీసుకున్నాం కదా, 5.5 తీసుకోండి. తక్కువ కావాలంటే తగ్గించండి 1/2 ఇంచ్, ఎక్కువ కావాలంటే 1/2 ఇంచ్ పెంచుకొని చెక్ చేసుకొని కరెక్ట్గా పెట్టుకోండి. నెక్ హైట్ వచ్చేసి 5.5 ఇంచెస్ తీసుకున్నాను. పైన 2 ఇంచెస్ తీసుకుంటే నెక్ డీప్ కోసం, నెక్ విడ్త్ కోసం 2 ఇంచెస్ తీసుకుంటే కింద 2.5 ఇంచెస్ అనేది తీసుకోవాలి. తర్వాతకి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. నెక్స్ట్ బ్యాక్ పార్ట్కి నెక్ కట్ చేసుకుందాం. బ్యాక్ నెక్ డీప్ వచ్చేసి 9 ఇంచెస్. సేమ్ ఫ్రంట్ కట్ చేసినట్టే పైన 2 ఇంచెస్ తీసుకుంటే కింద 2.5 ఇంచెస్ అనేది విడ్త్ తీసుకోవాలి. బాక్స్ షేప్లో డ్రా చేసుకున్న తర్వాతకి రౌండ్ షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ కట్ చేసుకుందాం. కటింగ్ అయిపోయిన బాడీ పార్ట్ కటింగ్ అయిపోయిన తర్వాతకి హ్యాండ్స్ కటింగ్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్కి కూడా సేమ్ అలాగే 4 ఫోల్డ్స్ అనేది తీసుకోవాలి. టోటల్ హైట్ వచ్చేసి హ్యాండ్స్ 19 ఇంచెస్. 18 ఇంచెస్ హైట్, 1 ఇంచ్ అనేది ఖర్చు కోసం. ఆర్మ్ హోల్ వచ్చేసి 11 ఇంచెస్ అని చెప్పాను కదా, 10.5 ఇంచెస్కి లైన్ డ్రా చేసుకోవాలి. ఆర్మ్ డౌన్ వచ్చేసి 2.5 ఇంచెస్కి డ్రా చేసుకోవాలి. ఇప్పుడు షేప్ అనేది డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు హ్యాండ్ లూజ్ వచ్చేసి 5 ఇంచెస్. 1.5 ఇంచ్ ఖర్చు కోసం 6.5 టోటల్గా తీసుకుంటున్నాను. పైన కూడా 1.5 ఇంచ్ అనేది ఖర్చుకి స్ట్రైట్ లైన్ డ్రా చేసుకుందాం. నెక్స్ట్ హ్యాండ్ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకుందాం. ఇంతే అండి, బాడీ పార్ట్ కటింగ్ అంతే అయిపోయింది. నెక్స్ట్
బాటమ్ పార్ట్ ఆమ్రిల్లా అనేది కట్ చేసుకుందాం. నాకు వీడియోలో లెంత్ అనేది సరిపోలేదు, అందుకే సైడ్ది కనిపించట్లేదు. ఇంతకుముందు బాడీ పార్ట్కి ఎలా అయితే వేసుకున్నామో అలాగే శారీ 4 ఫోల్డ్స్ అనేది వేసుకోవాలి. క్లోజ్ అనేది మన సైడ్ పెట్టుకోవాలి, ఓపెన్స్ అనేది ఆపోజిట్ సైడ్లో పెట్టుకోవాలి. ఆపోజిట్స్ అనేది ఎప్పుడు మన సైడ్ ఉండొద్దు. క్లోజ్ అనేది మన సైడ్ పెట్టిన తర్వాతకి ఒక మూలకి నడుము అనేది డ్రా చేసుకోవాలి. ఆ నడుము వచ్చేసి 11 ఇంచెస్. 11 ఇంచెస్ అయితే నడుము లూజ్ అనేది 9.5 ఇంచెస్. నేను ఖర్చు కోసం కూడా కలిపి 10.5 ఇంచెస్ తీసుకున్నాను. 10.5 ఇంచెస్ డ్రా చేసుకున్న తర్వాతకి నడుము దగ్గర నుంచి బాటమ్ హైట్ అనేది 32 ఇంచెస్. టోటల్గా రౌండ్ షేప్ అనేది మనం 32 ఇంచెస్ వరకు డ్రా చేసుకోవాలి. అక్కడ నాకు సరిపోవట్లేదు, క్లాత్ సరిపోవట్లేదు, జాయింట్స్ అనేవి పడతాయి. జాయింట్ కటింగ్ కూడా నెక్స్ట్ చూపిస్తాను. రౌండ్ షేప్ అనేది ఎక్స్ట్రాస్ కట్ చేసుకోవాలి. ఎక్స్ట్రాస్ మొత్తం కట్ చేసుకున్న తర్వాతకి ఇప్పుడు జాయింట్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. ఆ జాయింట్ ప్లేస్లో క్లాత్ పెట్టుకొని మనం మెజర్ చేసుకోవాలి 32 ఇంచెస్ వస్తుందా లేదా అని. సేమ్ ఇందాక ఎలా అయితే 32 ఇంచెస్ రౌండ్గా డ్రా చేసుకున్నామో ఇప్పుడు ఆ క్లాత్ పెట్టి ఆ క్లాత్ మీద కూడా నడుము దగ్గర నుంచి కింది వరకు 32 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. అంతే. ఇలా జాయింట్ అంతా కట్ చేసుకున్న తర్వాతకి ఆపోజిట్లో పెట్టి స్టిచ్ చేసుకున్న తర్వాతకి ఓపెన్ చేస్తే ఇలా ఉంటుంది క్లియర్గా. ఇలా రావాలి మనకి జాయిన్ చేసిన తర్వాతకి. అంతే, జాయింట్ కటింగ్ అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు లైనింగ్ తీసుకుందాం. బాటమ్ పార్ట్కి లైనింగ్ కటింగ్ చేసుకుందాం. సేమ్ ఇక్కడ కూడా అలా అయింది ఫ్రెండ్స్. నడుము అనేది కనిపించట్లేదు వీడియోలో, అయితే క్లియర్గా చెప్తాను. సేమ్ నడుము లూజ్ అనేది చూపిస్తున్నాను. 9.5 ఇంచెస్ డ్రా చేసుకోవాలి. ఇది కూడా సేమ్ అలాగే, కాకపోతే 2 ఫోల్డ్స్ తీసుకోవాలి. దాన్ని కోన్ షేప్లో మడత పెట్టుకోవాలి. నడుము డ్రా చేసిన తర్వాతకి 32 ఇంచెస్ టోటల్ హైట్ కదా బాటమ్ పార్ట్ అనేది. లైనింగ్ కాబట్టి ఒక 3 ఇంచెస్ మైనస్ చేసుకొని 29 ఇంచెస్ తీసుకుంటున్నాను. ఇంచెస్ రౌండ్గా డ్రా చేసుకున్న తర్వాతకి కట్ చేసుకుందాం. ఇప్పుడు ఆ జాయింట్స్ అనేది ఎలా కట్ చేసుకోవాలో చూడండి. 2 ఫోల్డ్స్ అలా చేసుకొని క్లాత్ మనకి ఎక్కడైతే జాయింట్ పడుతుందో దాని మీద కరెక్ట్గా సెట్ చేసుకోవాలి. సేమ్ నడుము దగ్గర నుంచి ఇంతకుముందు 32 తీసుకున్నాం కదా,
3 ఇంచెస్ మైనస్ చేసి 29 ఇంచెస్ టోటల్ హైట్ తీసుకోవాలి. రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. షేప్ అనేది రౌండ్గా డ్రా చేసుకోవడం కంప్లీట్ అయిన తర్వాత కట్ చేసి కటింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. స్టిచ్చింగ్ అనేది నెక్స్ట్ వీడియో చూపిస్తాను ఫ్రెండ్స్. నేనైతే కొత్తగా ఛానల్ స్టార్ట్ చేశాను. ఏమైనా మిస్టేక్స్ ఉంటే క్షమించండి.